నమస్కారం. ఎన్నికల సమరం 2024కు స్వాగతం. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ సుడిగాలి పర్యటనతో బీజేపీ సంకల్ప పత్రాన్ని ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా ముందుకు సాగుతున్నారు. ఇక రాష్ట్రం విషయానికి వస్తే అత్యధిక సీట్లు దక్కించుకోవటమే లక్ష్యంగా కాంగ్రెస్ వరుస సభలో నిర్వహిస్తుంటే 6 గ్యారంటీలను అమలు చేయలేదనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. కేంద్రం రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటున్నారు. ఇలాంటి ఎన్నికల విశేషాలతో కూడిన ప్రత్యేక బులెటిన్ ఎన్నికల సమరాన్ని ఇప్పుడు చూద్దాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్గా తీర్చిదిద్దేందుకు సంకల్ప పత్రం ఉపయోగపడుతుందని మోదీ అన్నారు. పునరుత్పాదక ఇంధన వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. 10 ఏళ్ల క్రితం దేశంలో విద్యుత్ వాహనాల వినియోగంతో పోలిస్తే ఇప్పుడు 1000 రెట్లు పెరిగిందని, దీనివల్ల హరిత ఉపాధి అవకాశాలు పెరిగాయని వివరించారు. ఆత్మనిర్భరత వైపు తీసుకెళ్లబోతోంది. డిఫెన్స్ సెక్టార్ అయినా, ఎడిబుల్ ఆయిల్ అయినా, ఎనర్జీ ఇంపోర్ట్స్ అయినా భారతదేశం ఇంకెంతకాలం ఇతర దేశాలపై ఆధారపడుతుంది? ఇప్పుడు మనం ఎనర్జీని ఇంపోర్ట్ చేసుకోవడానికి లక్షల కోట్ల ఫారిన్ ఎక్స్చేంజ్ను ఖర్చు చేస్తున్నాం. అందుకే బీజేపీ అతిపెద్ద ఫోకస్ గ్రీన్ ఎనర్జీ, ఎనర్జీలో స్వావలంబన సాధించడంపై ఉంది. అందుకే పెట్రోల్లో ఎథనాల్ బ్లెండింగ్ అయినా, గ్రీన్ హైడ్రోజన్, రెన్యూవబుల్ ఎనర్జీ, గోవర్ధన్, బయోఫ్యూయల్ ఇలా అన్ని రంగాల్లో మరింత వేగాన్ని తీసుకొస్తాం. ఇది మనకు స్వావలంబన అందించడంతో పాటు పర్యావరణ కోణంలో కూడా దేశానికి రక్షణను అందిస్తుంది. దానివల్ల దేశంలో పెద్ద సంఖ్యలో గ్రీన్ జాబ్స్ మనకు వస్తాయి. హరిత ఉపాధి చాలా విస్తరిస్తుంది. ఈరోజు మనం చూస్తున్నాం, దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ ఎంత వేగంగా పెరుగుతుందో. 10 ఏళ్లకు ముందు ఒక ఏడాదిలో కేవలం 2000 ఎలక్ట్రిక్ వాహనాలే అమ్ముడయ్యాయి. సంవత్సరానికి 2000. అదే గత ఏడాది చూస్తే 17 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్ముడయ్యాయి. మొత్తం దేశంలో ఛార్జింగ్ స్టేషన్లు, అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ నిర్మిస్తున్నాం. ఈ వెహికల్కు ఎంత ప్రోత్సాహం ఉందంటే ఇంట్లో కూడా పీఎం సూర్యఘర్ ఏర్పాటు చేసి ఇంట్లో ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకుని ఉచితంగా ట్రావెలింగ్ చేసే విధంగా మనం ముందుకెళ్తున్నాం కూడా. ఇలా ఎదుగుతున్న సెక్టార్ల నుంచి కూడా మన దేశంలో ఎన్నో కొత్త ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. దేశంలో ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా రాజకీయ పార్టీల నగదు లావాదేవీల్లో పారదర్శకత పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వాటిని రద్దు చేస్తే పార్టీల నగదు లావాదేవీలపై స్పష్టత లోపిస్తుందని అన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ను విమర్శించేవారు పశ్చాత్తాపడతారని చెప్పారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ 2024 ఎన్నికలు తమ లక్ష్యం కాదని, 2047 వరకు అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దటమే తమ లక్ష్యమని అన్నారు. 2 साल से 2047 को ध्यान में रख के काम करता था और उसके लिए मैंने देश भर में लोगों के ओपिनियन मांगे, सुझाव मांगे. शायद 15 लाख से अधिक लोगों के मैंने सुझाव दिए हैं कि वो आने वाले 25 साल में हिंदुस्तान को कैसे देखना चाहते हैं. और मैंने सभी यूनिवर्सिटीज़ को कांटेक्ट किया, मैंने अलग अलग एनजीओ को कांटेक्ट किया, संगठनों को, और 15-20 लाख लोग उन्होंने इनपुट दिया. फिर मैंने एआई की मदद लेकर के उसको सब्जेक्ट वाइज बनाया. उसका काफ़ी मैंने टेक्नोलॉजी, आर्टिफिशियल इंटेलिजेंस, हाँ, टेक्नोलॉजी का भरपूर उपयोग किया. मैंने हर विभाग में अफसरों की एक डेडिकेटेड टीम बनाई
कि भाई इस पर काम कीजिए, कैसा हो सकता है? अगले टर्म के लिए 25 साल के लिए। 25। और फिर मैंने खुद ने उनके साथ बैठा, प्रेजेंटेशन दिए 2-2, 2.5 घंटे, और मेरा विजन के अनुरूप क्या चीजें हैं। మరోవైపు ఎలక్టోరల్ బాండ్ల వల్ల అత్యధిక ప్రయోజనం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చేకూరుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తోందని, దేశంలో ప్రభుత్వ సంస్థలు రోజురోజుకు బలహీనమవుతున్నాయని అన్నారు. కేరళ కోజికోడ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని, రాజ్యాంగాన్ని కాపాడుకోవటం మన కర్తవ్యమని పేర్కొన్నారు. కులం, మతం, భాష, ప్రాంత భేదాలతో దేశ పౌరసత్వాన్ని ఎన్నడూ నిర్ణయించుకోబోమని వెల్లడించారు. Our job, the Congress and the UDF's job, is to protect the Constitution and to protect the democratic structure of India. And the Constitution protects the rights of every single Indian, regardless of his religion, the state he comes from, the language he speaks, the culture he is part of. And it is our duty to protect every single voice in this country, regardless of what religion it is, regardless of what caste it is, regardless of what language it is, regardless of how old she is or he is. This is our sacred duty. We will never decide citizenship on the basis of caste, religion, or language. We will decide citizenship based on the idea of India, nothing less. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని, బీఆర్ఎస్కు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ బీజేపీ పార్టీ కార్యాలయంలో చేపట్టిన రైతు దీక్షలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎరువుల సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, రైతులకు ఏ కష్టం వచ్చినా బీజేపీ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. అడగండి 500 బోనస్ ఎక్కడ? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊళ్ళలో కోట్ల కోసం వస్తే, ఓ కౌలు రైతులారా అడగండి 15,000 ఎక్కడ? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊళ్ళలోకి వస్తే, తెలంగాణ రైతులారా నిలదీయండి కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన గ్యారెంటీలు ఏమని. ఓట్ల కోసం గ్రామాలకు వస్తే, ఓ రైతు కూలీ సోదరులారా కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించండి. మాకిస్తానన్నటువంటి, మరి రైతు కూలీలకు ఇస్తానన్నటువంటి 12,000 ఎక్కడ, ఎప్పుడు అని. 100 రోజుల్లో ఇస్తామన్నారు కదా, ఇంకా 100 రోజులు తెలంగాణలో ఎప్పుడు వస్తాయో చెప్పాల్సిందిగా నిలదీయండి అని అడుగుతా ఉన్నాను. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో 15 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ను గెలిపిస్తే ముదిరాజ్బిడ్డను మంత్రిని చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నారాయణపేటలో కాంగ్రెస్ జనజాతర సభలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందేనని, భవిష్యత్తులో మాదిగలకు మరిన్న పదవులు ఇస్తామని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రీమంతులకు అవకాశం ఇవ్వలేదని, ప్రజా నాయకుల్ని గుర్తించి వారికి టికెట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. నవంబర్ మాసంలో మీ అందరి దగ్గరకు వచ్చి ఆనాడు ఇక్కడి నుండే మీకు అందరికీ విజ్ఞప్తి చేసిన ఈ ప్రాంత ప్రజలకు చిరపరిచితుడు, కొన్ని దశాబ్దాల కాలం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలబడ్డ కీర్తిశేషులు చిట్టం నర్సిరెడ్డి గారి మన్వరాలు, కీర్తిశేషులు మిత్రుడు వెంకటేశ్వర రెడ్డి గారి కుమార్తె డాక్టర్ పర్ణికను మీరు ఎమ్మెల్యేగా గెలిపించండి. వారి మేనమామ శివకుమార్ రెడ్డి ఆ బిడ్డను కడుపులో పెట్టి చూసుకొని మీకు అండగా నిలబడి ఈడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడండి. మీరు అండగా నిలబడి గెలిపించండి. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేసిన. దేశ ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనకాడదని మోదీ చెప్పుకొచ్చారు. పార్టీ కన్నా దేశమే ముఖ్యమని వెల్లడించారు. నారీ శక్తి వందన్ యాక్ట్, ఆర్టికల్ 370 రద్దు, సిఏఏ వంటి ఎన్నో గుణాత్మక మార్పులతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని, దేశ ప్రయోజనాల కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. భారతీయ జనతా పార్టీ దేశ ప్రయోజనం కోసం పెద్ద కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ఎప్పుడూ కూడా వెనకడుగు వేయదు.
మా వరకు మాత్రం పార్టీ కంటే దేశమే ముఖ్యం. నారీ శక్తి వందన్ యాక్ట్ ఇప్పుడు చట్టమయ్యింది. బీజేపీ ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఇక మేము CAAని తీసుకొచ్చాం. రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ మంత్రంతో వెళుతున్న మనం మరింత వేగంగా ముందుకెళతాం. గుడ్ గవర్నెన్స్, డిజిటల్ గవర్నెన్స్, అలాగే డేటా గవర్నెన్స్ కోసం దేశంలో అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఎకోసిస్టమ్ను సిద్ధం చేశాం. మేం వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఆలోచనను కూడా సాకారం చేసే సంకల్పంతో మేము ముందుకెళ్తాం మిత్రులారా. బీజేపీ యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా దేశ ప్రయోజనం కోసం ఎంతో అవసరమని భావిస్తోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలం స్వర్ణయుగమని హరీష్ రావు గుర్తు చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ధరలు పెంపు తప్ప ఏం జరగలేదని అన్నారు. అదే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రతి వర్గానికి సంక్షేమం అందిందని వెల్లడించారు. ఇక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో విఫలమైందని పేర్కొన్నారు. మార్పు తెస్తామన్న కాంగ్రెస్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు మాకోటేయమంటే మాకోటేయమంటున్నారు. 10 ఏళ్ల బీజేపీ పాలన చూశాం, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కూడా చూశాం. బీఆర్ఎస్ ఏం చేసింది అంటే ఇక్కడ ఏ నాయకుడిని అడిగినా, ఏ కార్యకర్తను అడిగినా 100 స్కీములు చెప్తారు మీరు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏమిచ్చిందయ్యా అంటే రైతు బంధు ఇచ్చింది, రైతు బీమా ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, కేసీఆర్ కిట్ ఇచ్చింది, 2000 ఆసరా పెన్షన్ ఇచ్చింది, మా పిల్లలకు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు పెట్టింది, తండాలు గ్రామ పంచాయతీలు చేసింది, మా ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇచ్చింది అని 100 పథకాలు మీరు చెప్పగలుగుతారు. మరి బీజేపీ ఏం చేసిందో చెప్పగలుగుతారా? బీజేపీ ఏం చేసిందో చెప్పమని మీ ఊళ్ళల్లో ప్రచారానికి వచ్చే బీజేపీ నాయకులను అడగండి. ప్రపంచమంతా అనిశ్చితి నెలకొన్న సమయంలో జాతీయ భద్రత అత్యంత ముఖ్యమైనదని బీజేపీ అగ్రనేత నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియాతో పాటు పలు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎక్కువవుతున్న క్లిష్ట సమయంలో దేశంలో సుస్థిర ప్రభుత్వం ఉండటం ఎంతో అవసరమని మోదీ అన్నారు. వివిధ దేశాల్లో ఉంటున్న భారతీయుల రక్షణకు బీజేపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు బలీయమైన శక్తిగా తీర్చిదిద్దటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మిత్రులారా, ఈరోజు ప్రపంచంలో అనిశ్చితి మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. యుద్ధ పరిస్థితి నెలకొంది. ప్రపంచమంతా ఉద్రిక్తతలున్నాయి. ఇలాంటి సంక్లిష్ట సమయంలో ఆయా దేశాల్లో ఉంటున్న భారతీయుల రక్షణకు మేము ప్రాధాన్యమిస్తున్నాం. ప్రపంచంలో ఇన్ని రకాల భయానక పరిస్థితులు, ఉద్రిక్తతలు, విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి సమయంలోనే భారత్లో ఒక బలమైన, సంపూర్ణ మెజార్టీ ఉన్న స్థిరమైన ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఎన్నో రెట్లు పెరుగుతుంది. అలాంటి ప్రభుత్వం దేశాన్ని ఆర్థికంగా సమృద్ధిగా చేస్తుంది. అలాంటి ప్రభుత్వం మన దేశాన్ని వికసిత భారత వైపు వేగంగా తీసుకెళుతుంది. భారతీయ జనతా పార్టీ ఆ సంకల్పానికి కట్టుబడి ఉంది. ఈరోజు మీరు చూశారు, బీజేపీ యొక్క సంకల్ప పత్రం, బీజేపీ మేనిఫెస్టో అలాంటి ఒక ప్రభుత్వానికి గ్యారంటీ ఇస్తుంది. భారతదేశం విశ్వబంధు రూపంలో మానవ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుంది. మిత్రులారా,
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం వాడివేడిగా కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తనపై జరిగిన దాడిపై స్పందించారు. భౌతిక దాడులకు భయపడేదే లేదని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతామని అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనపై విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగంతో రాష్ట్రాన్ని 10 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చేందుకు తప్పుడు హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఇలాంటి మరిన్ని ఎన్నికల వార్తల విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి దూరదర్శన్ యాదగిరి.